నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడే వాటర్ డ్రోన్ ఇది. విశాఖపట్నానికి చెందిన స్టార్టప్ కంపెనీ సైఫ్ సీస్ దీన్ని తయారు చేసింది. దీని సాయంతో ప్రమాదంలో ఉన్నవారిని సులువుగా రక్షించవచ్చని చెబుతున్నారు. ఇదెలా పనిచేస్తుందో వాటర్ డ్రోన్ టెక్నీషియన్ చూపించారు. ఇప్పుడు ఆ పర్సన్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాం దీన్ని. ఆ పర్సన్ ఎలాగా కాపాడుతామో అని. ఇప్పుడు ఒక లైఫ్ గార్డ్ అయితే ఇంత తొందరగా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళలేడు. అదే ఇప్పుడు మనమైతే ఈ లైఫ్ బాయ్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే ఈ లైఫ్ బాయ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఆ పర్సన్ ఎంత తొందరగా మనం రెస్క్యూ చేయొచ్చు అన్నది ఇప్పుడు చూస్తున్నాము. ఈ క్రాఫ్ట్ ఎప్పుడైతే తన దగ్గరికి వెళ్తుందో అక్కడ హోల్డ్ హియర్ అని రాసి ఉంటుంది. ఆ హోల్డ్ హియర్ అన్న దగ్గర అతను కనిపిస్తూనే ఉంటుంది. సో అది ఇలా అతను వెంటనే దాన్ని పట్టేసుకుని వెంటనే తీసుకుని వచ్చేస్తాడు. ఒక పర్సన్ని తీసుకురావడానికి డిజైన్ చేసాము. ఒకవేళ ముగ్గురు పర్సన్ పట్టుకుంటే ఇది అలా మునిగిపోకుండా అలాగే కాపాడుతుంది ఇది. ఎవరైనా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు క్షణాల్లో అక్కడికి చేరుకోవడమే ఈ వాటర్ డ్రోన్ స్పెషాలిటీ అని, అలాగే అలలు భారీగా ఎగసిపడినా టార్గెట్ను చేరుకునే విధంగా ఈ డ్రోన్ తయారు చేశారని టెక్నీషియన్ సాయి కిషోర్ చెప్పారు. ఆన్ చేసిన విత్ ఇన్ 3 సెకండ్స్ లోపు సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. విత్ ఇన్ 3 సెకండ్స్ తర్వాత మీరు దీన్ని వెంటనే వాటర్లో పడేయడం, దాన్ని మనం రిమోట్ ఆఫ్ ఆపరేట్ చేసాం. సో ఎప్పుడైతే క్రాఫ్ట్ అలా మునిగిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గట్టిగా అలలు వచ్చాయి, అలలు వచ్చిన తర్వాత అటు ఇటు పడిపోతుంది, అంటే క్యాప్సైజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే దీనికి సెల్ఫ్ సెంటర్ అంటే పైన మీరు ఆ బ్లాక్ని చూసినట్టయితే అది దీనికోసమే డిజైన్ చేశాము. ఆ బ్లాక్ ఏం చేస్తుందంటే అది మళ్ళీ తిరిగి రీగెయిన్ అంటే దాని ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావడానికి ఆ బ్లాక్ అనేది హెల్ప్ చేస్తుంది. తీరంలోని నీళ్లల్లో కాళ్ల కింద ఉండే ఇసుక జారిపోవడం, తీరానికి సమీపంలోనే లోతు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల సందర్శకులు ఎక్కువగా ప్రమాదాల్లో పడుతూ ఉంటారు. ఇలాంటి వారిని కాపాడేందుకు వాటర్ డ్రోన్లు బాగా ఉపయోగపడతాయని ఋషికొండ బీచ్లోని లైఫ్ గార్డ్ చిన్నా చెప్పారు. లైఫ్ గార్డ్ అయితే 10 నిమిషాలు పడుతుంది. ఇది డ్రోన్ వెళ్తే 1 సెకండ్ పడుతుంది అనమాట. డ్రోన్కి లైఫ్ గార్డ్కి 1 సెకండ్ అనమాట. ఇది మనిషి డ్రోన్ వెళ్తాడు సింపుల్గా మనం పట్టుకోవచ్చు అనమాట. టెన్షన్ పడే అవసరం లేదు. ఆడ ఎంత టెన్షన్లో ఉన్నా సరే, భయంలో ఉన్నా సరే ఈ డ్రోన్ వచ్చింది కాబట్టి ఆ టెన్షన్ పడే అవసరం పోయేనాక ఉంటుంది. అంతే లైఫ్ పోయినాక ఇది ఉంటుంది అనమాట. ఇది తేలుతుంది కాబట్టి పట్టేసుకోవచ్చు అంతే. ఒకళ్ళు రానపోయినా సరే దాంతో ఉండిపోవచ్చు, సేఫ్టీ అనమాట. దాంతో పట్టుకోవచ్చు, దాని ఉండిపోవచ్చు. ఇండియన్ నేవీ DRDO అప్రూవ్ చేసిన డిజైన్తో 100% రోబోటిక్స్తో తయారు చేశామని వాటర్ డ్రోన్ స్టార్టప్ ఫౌండర్ అలీ అస్గర్ చెప్పారు. 22 కేజీలుండే ఈ డ్రోన్ గంటకు దాదాపు 28 కిలోమీటర్ల వేగంతో 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని తెలిపారు. 200 కేజీల బరువు వరకు ఒడ్డుకు తీసుకురాగలదని అన్నారు. Very relevant to Visakhapatnam because every alternate days we see people and hear people of drowning, from students to aged people to tourists. And this particular product we have built with a single aim is even if one life we save, the effort of all our engineers, the effort of last 5 years, and which has gone almost with 21 design iterations, 1100 hours of testing, this complete effort will be fruitful even if we save one life.